వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ముందు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా లేట్ అయిపోయాను వీడియోస్కి. ఎందుకో దాని యొక్క రీజన్ అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా గోస్ట్ జాబ్స్. ఇలాంటి జాబ్స్ గురించి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో ఇస్తాను. నేను వీడియోలు మనకు వచ్చే ఇన్ఫో సరిగ్గా లేకపోయినా ప్రజెంట్ ఉన్న మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉంది కాబట్టి సో పొజిషన్స్ అనేవి కంటిన్యూగా ఫిల్ అవ్వట్లేదు. సో పొజిషన్స్ అనేవి యాక్టివ్గా లేవు. సో దాని గురించే మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకున్నాం. జస్ట్ ఈ స్క్రీన్ మాత్రం మీకు చూపిస్తూ మాట్లాడుతుంటాను నేను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేయబడుతుంది, దాని తగ్గట్టు సపోర్ట్ చేయబడుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు గోస్ట్ జాబ్ అని మీకు కనిపిస్తుంది. గోస్ట్ జాబ్స్ జనరల్గా ఏంటి అంటే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం సో స్టాక్ హోల్డర్స్ని అట్రాక్ట్ చేయడం, సో ఇలాంటి వర్క్ యాక్టివిటీ అనేది మన కంపెనీస్ చేస్తాయి. సో గోస్ట్ జాబ్కి కంప్లీట్ మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఒక పొజిషన్ లేకపోయినా, ఆల్రెడీ ఫిల్ అయిపోయినా అలాంటి పొజిషన్స్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. లైక్ ఎలా అంటే సో అండ్ సో పొజిషన్ ఉంది అని ఆ కెరియర్లో, ఆ కంపెనీ ప్రొఫైల్లో ఉన్న కెరియర్లో ఒక జాబ్ అప్డేట్ ఇస్తారు. మన నేచురల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం. అందులో ఒక పోస్ట్ ఇస్తారు. మనం ఏం చేస్తాం, ఆ జాబ్ ఉంది కదా, రీసెంట్గానే అప్లోడ్ అయింది కదా, లేదా ఒక 1 month నుండి అలానే ఉంటుంది కదా అని చూసుకుంటూ మనం అప్లై చేస్తుంటాం. సో దాని వెనకాల ఉంది ఏంటి అంటే అది ఒక గోస్ట్ జాబ్, అంటే ఫేక్ జాబ్ లాగా. జస్ట్ స్టాక్ హోల్డర్స్ని అట్రాక్ట్ చేసే పని. అందులో ఈ హెచ్ఆర్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో అదొక పబ్లిష్ అయిన తర్వాత జస్ట్ అది అలానే కంటిన్యూ చేస్తూ వచ్చిన రెజ్యూమ్స్ని అన్ని చూసి రిజెక్ట్ చేస్తూ, అవసరమైతే ఆ ఇంటర్వ్యూకి ఫస్ట్ రౌండ్ అట్లా పిలిచేసి షార్ట్ లిస్ట్ కాలేదు లేదా రిజెక్ట్ అయ్యారని ఒక మెయిల్ ఇవ్వడం. సో ఇలా చేయడం అనేది కామన్గా జరుగుతుంది ఈ గోస్ట్ జాబ్ ఉన్న పొజిషన్స్ ఏదైతే ఆ పొజిషన్ అయితే పోస్ట్ చేస్తారో దాన్నే గోస్ట్ జాబ్ అంటారు. అలాంటి జాబ్స్ అనేటివన్నీ కంప్లీట్ గోస్ట్ జాబ్ కింద వస్తాయి. లేని జాబ్స్ని క్రియేట్ చేసి జస్ట్ స్టాక్ హోల్డర్స్ని అట్రాక్ట్ చేయాలి అనే ఒక ఐడియాతో మన హెచ్ఆర్ టీం వాళ్ళు కానీ మన కంపెనీస్ కానీ ఇలా చేస్తాయి. ఇది గోస్ట్ జాబ్. సో నేను ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్పడానికి వచ్చానంటే చాలా పీపుల్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్లో చాలామంది ఉన్నారు, ఏ జాబ్ పడితే ఆ జాబ్ అప్లై చేస్తున్నారు. సో అలా చేయకండి, అది తెలుసుకోండి. ఓకే, ఏ జాబ్ వచ్చినా రిలీజ్ చేసినా ఇప్పుడు మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అయితే పొజిషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియోస్ 4 to 5 days నుండి చేయట్లేదు అంటే ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే జాబ్స్, అది కూడా రేర్గా 1 to 3 పొజిషన్స్ మాత్రం ఇలానే ఉంటున్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఫ్రెషర్స్ నుండి ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసే విధంగా ఉండే జాబ్స్ అనేటివి వెతుకుతున్నాను మీకు చెప్పడానికి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు మన సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చేసుకుంటున్నారు చాలామంది. నాట్ ఓన్లీ 1-2 పీపుల్ కాదండి, చాలామంది ఆ జాబ్ ప్రొఫైల్ తగ్గట్టు రెడీ చేయించుకుంటారు. బట్ ఏంటంటే వాళ్ళ వెనుక ఉన్న రీజన్స్ అనేవి మీకు తెలియట్లేదు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి అర్థమయ్యేలాగా. బట్ యాక్చువల్గా వెనకాల ఉండే కారణం అంటే ఈ గోస్ట్ జాబ్స్ అండి. ఏది పడితే అది మాత్రం అప్లై చేసుకోకండి. అలాంటి నుండి రెస్పాన్స్ రాదు, రెస్పాండ్ వచ్చినా అది రిజెక్ట్ మెయిలే వస్తుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఈరోజు ఏదైనా విషయం తెలుసుకున్నారు అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా మనల్ని కాంటాక్ట్ అవ్వండి, మనం గైడ్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్.